పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, 2025వ సంవత్సరం జూబ్లీ సందర్భంగా బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యములు 5, 6 అధ్యాయంలో చదువుకుని భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క దీవెనలు పొందుదాం. అననీయ సఫీరా. అక్కడ అననీయ అను పేరు గలవాడు ఒకడు కలడు. అతని భార్య పేరు సఫీరా. అతడు తమకు చెందిన ఆస్తిని అమ్మెను. తరువాత అతడు తన భార్యతో కూడబలుకొని ఆస్తిని అమ్మగా వచ్చిన పైకంతో కొంత భాగమును దాచుకొని మిగిలిన పైకమును మాత్రమే అపోస్తుల పాదముల చెంత అర్పించెను. అప్పుడు పేతురు వానితో, అననీయ, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకంలో కొంత భాగమును దాచుకొని పవిత్ర ఆత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును ఎలా సైతానుకు స్వాధీనపరచితివి? నీవు ఆస్తిని అమ్మక పూర్వము అది నీ సొంతమే కదా. అమ్మిన పిమ్మట వచ్చిన పైకమును నీ ఆధీనమే కదా. మరి నీవు నీ హృదయమున ఇట్లు చేయని నిర్ణయించితివేలా? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడి ఉన్నావు అని పలుకగా, ఇది విన్న అననీయ నేలకూలి ప్రాణములు విడిచెను. దీనిని గురించి విన్న వారందరూ భయముతో నిండిపోయిరి. అంతటా యువకులు లోనికి వచ్చి వాని శరీరమును వస్త్రములతో చుట్టివేసి బయటకు తీసుకొని పోయి సమాధి చేసిరి. రమారమి 3 గంటల కాలం గడిచిన పిదప అతని భార్య లోనికి వచ్చెను. జరిగిన సంగతి ఆమెకి తెలియదు. అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంత వెలకే అమ్మితిరా? చెప్పుము అని ఆమెను ప్రశ్నింపగా ఆమె అవును, ఇంత వెలకే అని ప్రత్యుత్తరమిచ్చెను. పిమ్మట పేతురు, నీవును నీ భర్తయును ప్రభు ఆత్మను పరీక్షింప పూనుకొంటిరా? నీ భర్తను సమాధి చేసి వచ్చిన మనుషుల గుమ్మము వద్దనే ఉన్నారు. నిన్ను కూడా వారు బయటకు మోసుకొని పోవుదురు అని ఆమెతో పలికెను. వెంటనే ఆమె అతని పాదముల ముందు పడి మరణించెను. కనుక యువకులు లోనికి వచ్చి ఆమె చనిపోయి ఉండుట చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె భర్తను ప్రక్కనే సమాధి చేసిరి. క్రైస్తవ సంఘం అంతయు దీనిని గూర్చి విన్న వారందరూ మహాభయంతో నిండిపోయిరి. అద్భుతములు, ఆశ్చర్య కార్యములు. ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతములు, ఆశ్చర్యకరమైన పనులు చేయుచుండిరి. సొలొమోను మంటపంలో విశ్వాసులందరూ చేరియుండిరి. ప్రజలు అపోస్తులను గూర్చి గొప్పగా చెప్పుచున్నను బయటనున్న ఇతరులు ఎవ్వరునూ వారితో చేరుటకు సాహసించుటలేదు. పురుషులు, స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేరిరి. ప్రభువు నడిచిపోవున్నప్పుడు కనీసం అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుప్రక్కలనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను, దయ్యం పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. అపోస్తలుల హింసలు. అప్పుడు ప్రధానార్చకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దూకయ్యుల తెగవారును లేచి అపోస్తులపై అసూయపడి వారిపై చర్య తీసుకొనవలెనని నిశ్చయించిరి. అందుచేత వారు అపోస్తులను బంధించి ప్రభుత్వపు చెరసాలలో వేయించిరి. కాగా ఆ రాత్రి యందే ప్రభుదూత ఆ చెరసాల తలుపులను తెరచి అపోస్తులను బయటకు నడిపించుకొని పోయి వారితో, మీరు దేవాలయంలో నిలువబడి ఈ నూతన జీవమును గూర్చినదంతయు ప్రజలకు తెలియచెప్పుడు అని చెప్పగా విని అపోస్తులు పోయి తెల్లవారునప్పటికీ దేవాలయమున ప్రవేశించి బోధింప మొదలుపెట్టిరి.
అంతటా ప్రధాన అర్చకుడును ఆయనతో ఉన్న వారును వచ్చి మహాసభ వారిని యూదుల పెద్దలందరినీ సమావేశపరచరి. పిమ్మట అపోస్తులను వారి ఎదుట తీసుకొని రావలెనని వారు చెరసాల అధికారులకు ఆజ్ఞాపించిరి. కానీ అధికారులు వెళ్ళి చూసినప్పుడు చెరసాల్లో అపోస్తులు కనబడకుండుటచే వారు తిరిగి విచారణ సభలోనికి పోయి, మేము చెరసాల వద్దకు పోయి చూడగా దానికి తాళం బిగింపబడి ఉండెను. ద్వారముల వద్ద కావలివారు కాపలా కాయుచుండిరి. మేము చెరసాల తలుపులు తెరచి లోనికి పోయి చూచితిమి, కానీ లోపల మాకు ఎవ్వరును కనిపింపలేదు అని వారు తెలియచేసిరి. దేవాలయపు అధిపతి ప్రధాన అర్చకులు దీనిని విని అది ఏమయ్యుండునో అని ఆశ్చర్యపడిరి. అప్పుడు ఒకడు సభలోనికి వచ్చి, మీరు చెరసాల్లో వేసిన వారు దేవాలయంలో నిలుచుండి ప్రజలకు బోధించుచున్నారు అని వారితో చెప్పెను. అది విని అధికారి తన పరివారంతో అక్కడకు వెళ్ళి అపోస్తులను మరలా తీసుకొని వచ్చెను. ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి వారు అపోస్తులను ఏమాత్రం బలాత్కారము చేయలేదు. వారు అపోస్తులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలువబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతటను మీ బోధనలను వ్యాపింపచేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్మును బాధ్యులను చేయుట మీ ఉద్దేశమైనట్లయున్నది అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును సిలువపై చంపితిరి. అయినను మన పితరులు దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇజ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్ర ఆత్మను మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి. విచారణ సభలోని సభ్యులు ఇది విని మండిపడి అపోస్తులను చంపదలచిరి. అప్పుడు వారిలో ఒకడు, ధర్మశాస్త్ర బోధకుడును ప్రజలందరిచే మిక్కిలి గౌరవింపబడువాడును గమలీయేలు అను పేరు గల ఒక పరిసయ్యుడు ఆ సభలో నిలువబడి అపోస్తులను బయటకు తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించి ఆ విచారణ సభను ఉద్దేశించి, ఇజ్రాయేలు ప్రజలారా, మీరు వీరికి చేయబోవు దాని గురించి జాగ్రత్త మెలగుడు. కొంతకాలం క్రిందట తెయోద అనువాడు కనబడి తాను ఒక గొప్పవాడినని చెప్పుకొని ఉండెను. అది విని రమి 400 మంది అతని పక్షమున చేరిరి. తరువాత అతడు చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. అంతటితో అతని ప్రయత్నం నశించెను. ఇది జరిగిన తరువాత జనాభా లెక్కల కాలంలో యూదా అను పేరు గల గలిలయుడు కనబడెను. అతడును ఒక గుంపును తన వైపునకు ఆకర్షించెను. పిమ్మట వాడును చంపబడగా వాని శిష్యులు చెల్లాచెదరైపోయిరి. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో ఈ మనుషులను గురించి వ్యతిరేకంగా ఏ చర్య తీసుకోరాదని చెప్పుచున్నాను. వారి ఇష్టమునకు వదిలివేయుడు. ఏలైనా వీరు చేయునది మానవ ప్రయత్నమైనచో అది అంతరించిపోవును. అది దైవ ప్రయత్నమైనచో వారిని ఎదిరింప మీకు సాధ్యము కాదు. అంతేకాక అది దేవునికి వ్యతిరేకమైన పోరాటం కాగలదు అని చెప్పగా ఆ న్యాయసభ గమలీయేలు సలహాను పాటించెను. పిమ్మట వారు అపోస్తులను లోనికి పిలిపించి కొరడాతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు కొరకు అవమానములు పొంద యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి.
ప్రతిదినము వారు దేవాలయంలోను ప్రజల ఇండ్లలోను ప్రబోధించుచు మెస్సియ అయిన యేసును ప్రకటించుచుండిరి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం. 7 సహాయకులు. కొంతకాలం గడిచిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను. అనుదిన పరిచర్యలో తమలోని వితంతువుల నిర్లక్ష్యము చేయబడుచున్నారని గ్రీకు మాట్లాడేది యూదులు హెబ్రీయులపై సనిగిరి. అందుచే 12 అపోస్తలులు శిష్యుల సంఘమును అంతను కూడా పిలిచి దేవుని వాక్కును నిర్లక్ష్యం చేయుచు ఈ పరిచర్యల యందు నిమగ్నులమై ఉండుట మాకు యుక్తము కాదు. కావున సోదరులారా, మీలో పవిత్రాత్మతో నిండిన వారిని, జ్ఞానము గలవారిని, మంచి పేరు గలవారిని 7 ఎన్నుకొనుడు. మేము వారికి ఈ పరిచర్య అప్పచెప్పెదము. అప్పుడు మేము మా సమయము అంతయు ప్రార్థించుటకును ప్రసంగించుటకును ఉపయోగించెదము అని చెప్పిరి. ఆ ప్రాతిపదికకు ఆ సంఘమంతయు సమ్మతించెను. అటు తర్వాత విశ్వాసముతోనూ పవిత్రాత్మతోనూ నిండిన సైఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికనోరు, తీమోను, పర్మనాసు, యూదుల మతావలంబకుడును అంటియోకియానకు చెందిన వాడైన నికోలా అను వారిని ఎన్నుకొనిరి. సంఘస్థులు వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టగా అపోస్తులు ప్రార్థన చేసి వారిపై చేతులుంచిరి. దేవుని వాక్కు వ్యాపించెను. యెరూషలేములో శిష్యుల సంఖ్య అమితముగా పెరిగెను. అర్చకులు కూడా పెద్ద సంఖ్యలో విశ్వసించిరి. బందీకృతుడైన సేఫాను దైవానుగ్రహంతో శక్తితోనూ నిండిన వాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుచుండెను. అప్పుడు స్వతంత్రులు అనబడు వారి సమాజంలో కొందరు, కురేనీయుల సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియుల సమాజంలో కొందరు, సిలీసియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు సేఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాట్లాడుట యందు అతడు అగుపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. పిమ్మట ఇతడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరును నియమించుకొనిరి. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురిగొల్పిరి.